ఏమండి అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఊహలు ఊసులు స్టోరీ వరల్డ్ కోసం నేను రాసిన కథ ప్రేమ పగ పార్ట్ 7 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా. కథలోకి వెళ్ళిపోదామా ఇంకా. సింధు పునీత్ ఒప్పందానికి ఒప్పుకొని అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. ఆమెది అదే మొదటి కలయిక అని తెలుసుకున్న పునీత్ చాలా సంతోషపడతాడు. ఆమెను ఆ రాత్రంతా అపురూపంగా చూసుకుంటాడు. ఉదయం ఆమె కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద మిగిలిన 2 షరతులను రాసి పక్కనే ఉన్న చెక్ని తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. గది నుండి ఫ్రెష్ అయి కిందికి వచ్చిన సింధు టిఫిన్ చేసి టీ తాగుతూ సోఫా దగ్గరికి వచ్చి చినిగిపోయిన చెక్ ముక్కలను చూసి ఆ అగ్రిమెంట్ మీద ఉన్న 2 షరతులను చదివి, ఎందుకురా ఇలా చేశావు? ఏంట్రా ఈ పిచ్చి రాతలు? ఇవి అసలు జరిగేవేనా? నువ్వసలు ఎందుకు ఇలా అంతా చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు మనిద్దరి మధ్య జరిగింది చాలదా? అసలు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నా పునీత్. అసలు నీకు నా నుండి ఏం కావాలన్నది నాకు తెలియడం లేదు. నన్ను ఏం చేయాలన్నది నీ ఉద్దేశం అంటూ బాధగా ముఖం పెట్టగా పునీత్ సింధు మాటలన్నీ విని, చూడు సింధు, ఇందులో ఉద్దేశాలు సిద్ధాంతాలు అనేవి ఏవీ లేవు. నా మొదటి షరతుకు ఒప్పుకొని నువ్వు నాతో ఉన్నావు. నేను నీకు ముందే చెప్పా 3 షరతులను పెట్టి సాయం చేస్తా అని. నువ్వు కూడా సరే అన్నావు. మొదటిది చదివి ఒప్పుకున్నావు. మరి అంతకు మించి నీ దగ్గర పోగొట్టుకోవడానికి ఏముంది? నా కోసం చేయలేని పని ఏముంది? దాంట్లో నేనేమి యుద్ధాలు చేయమని రాజ్యాలు తెమ్మని రాయలేదు కదా అంటూ తాపీగా మాట్లాడుతుంటే సింధు కోపంగా, పునీత్ ఏమీ రాయకపోవడం ఏంట్రా? 2వ షరతు కింద నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని, అలా పెళ్లి చేసుకున్న వెంటనే ప్రస్తుతానికి ఉన్న మనీ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేస్తానని ఉంది. 3వ షరతు కింద పెళ్ళైన 4 సంవత్సరాల లోపే నేను నీకు 2 పిల్లల్ని కనివ్వాలని ఉంది. అలాగే మనిద్దరి మధ్య ఎలాంటి గొడవలైనా సరే విడాకులు అనే ప్రసక్తి రాకూడదని, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళకూడదు అని ఉంది. ఇది చాలా తప్పు పునీత్. నాకు పెళ్ళయింది. నువ్వు నీ జీవితాన్ని ఆగం చేసుకోకు. నేను ఒకసారి చేసిన తప్పుకి మా నాన్న చాలానే కోల్పోయాడు. ఇక నా జీవితం కేవలం నా తండ్రి కోసమే బ్రతుకుదామని నిర్ణయించుకున్నా. కానీ నువ్వలా కాదురా పునీత్. నీకు కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి సమాజంలో గౌరవం ఉంది. నీకంటూ సొసైటీలో ఒక స్థాయి ఉంది. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే నీ ఇంటి ముందు అమ్మాయిలందరూ క్యూ కడతారు. అలాంటి నువ్వు నన్ను భార్యగా రావాలని కోరుకోవడం ఏంట్రా? నేను నీకు అస్సలు ఎందులోనూ సరిపోను. నువ్వు నాకేదో సాయం చేయాలని, నన్ను ఉద్ధరించాలనుకొని నీ జీవితాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేసుకోకు పునీత్. నువ్వు నన్ను ప్రేమించావు, నేను కాదనను. కానీ ఇప్పుడు నేను ఆ ప్రేమకు అర్హురాలిని కాదు పునీత్ అంటూ బాధగా చెబుతూ ఉంటే పునీత్కి సింధు మాటలు కోపం తెప్పిస్తున్నా దానిని ఆపుకుంటూ ఆమెనే చూస్తూ కొంచెం పెద్దగానే, నేను నీకు ఎలా కనిపిస్తున్నానే అనగానే సింధుకి పునీత్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అర్థం కాక అతనినే చూస్తుంటే పునీత్ కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకొని, సరే ఆ విషయం వదిలేయ్. నీ పెళ్ళి జరిగి 1 సంవత్సరం పైనే అయ్యింది. పెళ్ళికి ముందు మీరు ఒక 3 సంవత్సరాలు లవ్లో ఉన్నారు. మరి నీలో ఏ లోపం ఉందని వాడు నిన్ను ఈ 4 ఏళ్లుగా ఒక్కసారి కూడా ముట్టుకోలేదు? నువ్వు ఎందుకు ఇంకా కన్యగానే ఉన్నావు అంటూ అడిగిన పునీత్ మాటలకు సింధు దగ్గర సమాధానం లేదు. పునీత్ గట్టిగా తిరిగి అదే ప్రశ్న మళ్ళీ అడగ్గా ఆమెతో మిథున్ ఏ కారణమైతే చెప్పి ఆమెను దూరం పెట్టాడో అదే కారణం పునీత్కి చెప్పగానే పునీత్కి మనసులో సింధు అమాయకత్వాన్ని మిథున్ ఏ విధంగా వాడుకున్నాడో తెలియడంతో కోపంతో రగిలిపోతున్నా సరే మిథున్ చేసిన పనులన్నిటిలో ఇదొక్కటే మంచి పని అనుకుంటూ, వాడు నిన్ను కేవలం డబ్బు కోసం ఒక కుక్క మెడలో బెల్ట్ వేసినట్టు నీ మెడలో తాళి వేశాడు. అది నువ్వు పెళ్ళి అనుకుంటున్నావు. అలాంటి వాడిది నీ దృష్టిలో ప్రేమ. అయితే మరి నాదేంటే? నాది ప్రేమ కాదా? నీకోసం నేను పిచ్చోడిలా తయారయ్యా. రాత్రికి పగలకు తేడా లేకుండా నీ ధ్యాస నుండి దూరం అవ్వడానికి పనిని మందుని స్నేహితుడిగా చేసుకున్నా.
నీ జ్ఞాపకాలతో బతకాలని నిర్ణయించుకున్నానే. వాడు ఎవరినో ప్రేమించి నీ ప్రేమకు నీకు అన్యాయం చేస్తే నువ్వు వాడిని మర్చిపోలేక ఇంకొకరిని జీవితంలోకి రానివ్వను అన్నావే. మరి నేను నిన్ను ఊహ తెలిసినప్పటి నుంచి ఇష్టపడ్డా. నువ్వు నా దానివే అనుకున్నా. అలాంటి నేను నా జీవితంలోకి ఇంకొకరిని రానివ్వలేక, నా అనే వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశలను తీర్చలేక, ఒంటరిగా ఈ సమాజానికి దూరంగా ఉంటూ నీతో ఉన్న ఈ ఇంట్లోనే మనిద్దరి మధ్య ఉన్న జ్ఞాపకాలతో కాలం గడిపేస్తున్నా. నాకు ఇంత పేరు, డబ్బు, అధికారం, హోదా ఉన్నా సరే నేను వాటిని వాడి నిన్ను ఎప్పుడూ నా సొంతం చేసుకోవాలి అని చూడలేదు. ఎందుకంటే నువ్వు నీ ప్రేమలో, నీ జీవితంలో సంతోషంగా ఉన్నావనుకున్నా. కానీ నీకు నా మీద జాలి కలగపోయినా సరే ఆ దేవుడికి నన్ను చూస్తే జాలి కలిగిందేమోనే. అందుకే వాడి బుద్ధిని నీకు చాలా త్వరగా చూపించి నిన్ను కడిగిన ముత్యంలా మళ్ళీ నాకే అప్పగించేశాడు అంటూ పునీత్ ఎంతో చెబుతున్నా సింధు మౌనంగానే ఉండిపోయింది. ఆ మౌనాన్ని చూసి కోపం వచ్చిన పునీత్, చూడు సింధు, నాకు బ్రతిమలాడడము తెలుసు, బెదిరించడం కూడా తెలుసు అంటూ ఉండగానే అతనికి ఒక ఫోన్ వచ్చింది. దాన్ని మాట్లాడి పెట్టేసి, సింధు, నువ్వు మిథున్కి రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్తో వాడు ఈరోజు నీ పేరు మీద ఉన్న ఆస్తులను, షేర్స్ని మొత్తాన్ని అమ్మేశాడట. వాటన్నింటినీ నా మనిషితోనే నేను కొనిపిస్తున్నా. నువ్వు నాకు ఇప్పుడు భార్యవి కాకపోతే నేనేం చేస్తానో ఇక నాకే తెలియదు సింధు. నువ్వు సంతోషంగా ఉంటావంటే వదిలేస్తానేమో కానీ ఎవడో చేసిన మోసాన్ని తలుచుకుంటూ నీ జీవితం మొత్తం ఏడుస్తానంటే నేను అస్సలు ఊరుకోను. ఇక నీకు ఆలోచించుకునే దారిని కూడా ఇవ్వను. నీకు నా సంగతి తెలుసు కదా. ఇక ఈ విషయంలో నా డెసిషన్ ఫైనల్. మన పెళ్ళి జరిగి తీరుతుంది అంటూ గట్టిగా చెప్పగా అక్కడ ఒక నిమిషం పాటు నిశ్శబ్దం అలుముకుంది. సింధు పునీత్నే చూస్తూ రెప్ప కూడా వేయడం మర్చిపోయి ఆలోచిస్తుంది. దాంతో పునీత్ ఆమె పక్కకు వెళ్ళి కూర్చొని, సిద్ధుగా, ప్లీజ్ రా, మనం పెళ్లి చేసుకుందాంరా. నాకు నువ్వు కావాలిరా. నేను నీకు మాట ఇస్తున్నా. ఈ పెళ్ళి తర్వాత ఎవ్వరూ నిన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటారా. నీ మొదటి పెళ్ళి గురించి కూడా నేను నా జీవితం మొత్తంలో ఎప్పుడూ అడగనురా అంటూ ఉండగానే అప్పుడే గార్డ్స్ ఒక వ్యక్తిని తీసుకొని లోపలికి వచ్చారు. ఆ వ్యక్తిని చూసిన పునీత్ చిన్నగా నవ్వి అతనిని పలకరించి కూర్చోమంటూ చెప్పి అతను ఇచ్చిన కొన్ని డాక్యుమెంట్స్ మీద పునీత్ సైన్ చేసి వాటిని సింధు వైపు జరిపేశాడు. సింధుకి తను కాళ్ళదన్నుకున్న అదృష్టం మళ్ళీ చేతికి చిక్కినా కూడా ఆమె దాన్ని అందుకోవడానికి సంశయిస్తూ ఆలోచిస్తుంటే పునీత్ ఒకసారి సింధుని అతని వైపుకు తిప్పుకోగా అక్కడికి ఒక చిన్న ట్రేలో 2 బాక్సులను తీసుకుని వచ్చాడు గార్డ్. దాంట్లో ఒకటి ఓపెన్ చేసి అందులో ఉన్న ప్లాటినం రింగ్ని సింధు చేతివేలికి తొడిగి ఆమె నుదిటిన చిన్న ముద్దు పెట్టుకున్నాడు. దాంతో ఆలోచన నుండి బయటికి వచ్చి అప్పటిదాకా ఆమె ముందు జరిగిందంతా పరిశీలించి గడిచిన గతాన్ని తలుచుకుని చేతి వేలికి వెలిగిపోతున్న రింగ్ని చూసుకొని ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని ఒకసారి గాలి పీల్చి వదిలి తన భావోద్వేగాలన్నిటినీ అదుపులోకి తెచ్చుకొని పునీత్కి అతని కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసి ఇచ్చి తన ముందు ఉన్న రిజిస్టర్ మ్యారేజ్ పేపర్స్ మీద కూడా సైన్ చేసి అక్కడే ఉన్న ట్రేలోని మరొక రింగ్ని తీసుకొని పునీత్ చేతివేలికి తొడిగి అతనినే చూడగా పునీత్కి కొన్ని 100 కోట్ల కాంట్రాక్ట్స్ తీసుకున్నారని ఆనందం ఆ నిమిషంలో వచ్చి అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అక్కడే ఉన్న గార్డ్స్ అందరూ క్లాప్స్ కొట్టగా ఎదురుగా ఉన్న రిజిస్టర్ పునీత్కి హ్యాండ్ షేక్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి చిన్న నవ్వుతో సింధుని చూశాడు. దాంతో సింధు, రిజిస్టర్ గారు, ఇప్పుడు ఇక్కడ జరిగిన మా పెళ్లి గురించి మీరు ఎక్కడా బయట పెట్టొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. దాంతో అతను సరే అంటూ వెళ్ళిపోయాడు. సింధు మాటలు విన్న పునీత్ అనుమానంగా ఆమెనే చూస్తూ ఉంటే సింధు, పునీత్, నువ్వు చెప్పినట్లుగానే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నేను నీ భార్యని. కానీ నాకు నేనుగా ఎదుర్కోవాల్సిన సమస్యలు, ఎదిరించి నిలిచి గెలవాల్సిన మనుషులు ఉన్నారు. వాళ్ళను నేనే డీల్ చేయాలి.
నాకు నువ్వు హెల్ప్ చేస్తే చాలు. అది కూడా ఎలాగో నేను నీకు చెప్పనవసరం లేదు. ఇప్పుడు నేను నీ భార్యను అని వెంటనే తెలిస్తే నేను ఎంత సాధించినా, వారిని ఎలా ఓడించినా సరే అది నీ గొప్పతనమే అంటారు. పైగా ఇప్పుడు నేను ఇంకా ఒంటరిగానే ఉన్నా అనుకున్న వాళ్ళు నన్ను ఎంత నాశనం చేయాలనుకుంటున్నారో, దానికి ఎంత దూరం పోవాలి అనుకుంటున్నారో నాకు తెలియాలి కదా అంటూ చెప్పి, పునీత్, నాకు ఆ మిథున్ చేసే ప్రతి కాంట్రాక్ట్ డీటెయిల్స్ కావాలి. అలాగే ఆ సౌజీ గురించి ప్రతి విషయం నాకు తెలియాలి. ఈ పని చేస్తుంది నేను వాడి మీద ప్రేమతోనో పగతోనో కాదు. ఒక ఆడది తలుచుకుంటే ఏం చేయగలదో వాడికి తెలియాలి. నమ్మిన వారిని మోసం చేస్తే ఎలాంటి గతి పడుతుందో నేను వాడికి చూపించాలి అనుకుంటున్నా అంటుంటే పునీత్కి ఆమెలో పాత సింధు కనిపించింది. ఆమె చెప్పిన ప్రతి దానికి సరే అంటూ, నీకు ఎలా అనిపిస్తే అలా మేడం గారు, చిత్తం, మేము మీ సేవకు సిద్ధం అంటూ గార్డ్స్ని చూడగా వారందరూ బయటికి వెళ్ళిపోతే అది చూసిన సింధు కొంచెం ఇబ్బందిగా, సిగ్గుగా, పునీత్, నేను నాన్న దగ్గరకు వెళ్ళాలి ప్లీజ్ అంటుంటే, పునీత్, అరే సిద్ధు ప్లీజ్, ఇప్పుడే మన పెళ్ళి జరిగిందిరా, కాదు అనకు, నా సంతోషాన్ని కొంచెం నీతో షేర్ చేసుకొనివ్వు అంటూ సోఫాలో అలాగే ఉన్న ఆమెను తన వైపుకు తిప్పుకొని ఎలాంటి సంశయం లేకుండా ఆమె పెదవులను అందుకున్నాడు. ఆమె కూడా ఎలాంటి వెరుపు లేకుండా అతని ప్రేమను ఆస్వాదిస్తున్నా సరే మనసు పూర్తిగా అయితే అతనికి సహకరించలేకపోతుంది. అలా అని అతనిని మాత్రం వద్దు అని వారించడం లేదు. ఆ ముద్దుతో కొన్ని నిమిషాలు గడిచి వాళ్ళిద్దరి ఊపిరి వేగం పెరిగి ఒకరికి ఒకరు దూరం జరిగిపోయి ఊపిరి తీసుకుంటుండగా పునీత్ ఆమెను 2 చేతులలోకి తీసుకుని తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాల్చగా సింధుకి రాత్రి పడిన ఇబ్బంది గుర్తు వచ్చినా కూడా పునీత్ సంతోషానికి అడ్డు చెప్పాలి అనుకోలేదు. పునీత్ మెల్లగా వారిద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తూ తన చర్యలతో ఇరువురిలో శ్వాస వేగాన్ని పెంచుతూ రాత్రి సింధు పడిన బాధను గుర్తు తెచ్చుకుంటూ ఆమెతో చాలా సున్నితంగా ప్రవర్తిస్తూ వారి మధ్య జరిగే చర్యల వల్ల సరికొత్త సుఖాలను పంచుకుంటూ సిగ్గును పక్కన పెట్టి బెరుకును దూరం చేస్తూ ఆమెను మరోసారి అమితమైన ప్రేమతో అతనిలో కలిపేసుకుని ప్రేమను పంచిన విధానాన్ని తలుచుకుంటూ అలసటతో ఓపిక లేని ఆమెను హత్తుకొని టైం చూడగా అతనికి చిన్నపాటి నవ్వు వచ్చింది. అలా నవ్వుకుంటూనే ఒకరికి ఫోన్ చేసి అయిపోయిందా అంటూ అడగ్గా, అయిపోయింది సార్, మిథున్ షేర్స్ని పూర్తిగా మన హ్యాండ్ ఓవర్స్కి తీసుకున్నాము. ఇంకా అతనికి ఆ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రాపర్టీని కూడా మన పేరు మీద రిజిస్టర్ చేసేసాం. అతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంట సార్. అందుకు మీరు కొత్తగా కట్టిన వెంచర్లో అందులో ఉన్న పార్టీ హాల్ని వారి ఎంగేజ్మెంట్ కోసం బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. అది మీదని అతనికి తెలియదనుకుంటా. ఆ హాల్ గురించి, ఆ పెళ్లి గురించి వేరే వారితో ఫోన్ మాట్లాడుతుంటే విన్నా అంటూ చెప్పగా పునీత్ ఒక్క నిమిషం ఆలోచించి, సరే, ఒక బ్రోకర్ ద్వారా దాన్ని బుక్ చేసుకునేలా చెయ్యి. దానికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ని నేను పంపుతా అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి, పడుకుంది చాలు, ఇక లే, మామయ్య దగ్గరకు వెళ్ళు, టైం అయింది అంటూ చెప్పి సింధుని కదిలించగా సింధు టైం చూడగా అప్పటికే వారు పైకి వచ్చి 2 గంటల పైన అయ్యింది. దాంతో సింధు కోపంగా, అరే పప్పు, నిన్ను అంటూ లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ కాళ్ళు నొప్పులు రాగా అలాగే మంచం మీద ఉండిపోతే పునీత్ చిన్నగా నవ్వుకుంటూ లేచి వెళ్ళి వాష్రూమ్కి పోయి వేడి నీటితో టబ్ని రెడీ చేసి ఆమెను వాష్రూమ్కి పంపి కిందికి వచ్చి వంటగదిలో దూరిపోయి కేశవకు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. వాష్రూమ్లో వేడి నీటిలో సేద తీరుతూ ఒంటి నొప్పులను తగ్గించుకుంటూ ఒక రాత్రిలో జీవితం తలకిందులు అయితే అదే ఒక రాత్రిలో తనకు వచ్చిన అదృష్టాన్ని, తిరిగి వచ్చిన సర్వస్వాన్ని గురించి ఆలోచిస్తూ
భగవంతుడా, నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు. తప్పే అయితే దానికి శిక్షను నాకే విధించు. పునీత్కి నా వల్ల ఎలాంటి తలవంపులు రాకుండా చూసుకో అంటూ స్నానాన్ని ముగించేసి 1 గంట తరువాత కిందికి రాగా అప్పటికే పునీత్ ఆరెంజ్ జ్యూస్, బాయిల్డ్ ఎగ్స్, చికెన్ సూప్, మిరియాల రసం, ఆకుకూర పప్పు, తాగడానికి వీలుగా ఉండే రాగి జావను చేసి హాట్ బాక్స్లో పనివారితో ప్యాక్ చేస్తున్నాడు. దాంతో సింధు చిన్నగా నవ్వుతూ, ఏమండోయ్ పతిగారు, సంగతులేంటి అనగానే పునీత్ ముఖం సంతోషంగా వెలిగిపోతూ, శ్రీమతి గారి సేవ కోసం సర్వం సిద్ధం అంటూ ఆరెంజ్ జ్యూస్ని చేతికిచ్చి ఫ్రెష్ అయి వస్తా, బయలుదేరదాం అంటూ చెప్పగా సింధు అతనిని ఆపి కొంచెం ఇబ్బందిగానే, పునీత్, అప్పుడే నాన్నను కలవడానికి నువ్వు రావద్దు. కొంచెం ఆయనకు టైం ఇచ్చి విషయం చెప్దాం. నాన్న ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా అంటూ చెప్పగా పునీత్, సరే, నేను నిన్ను హాస్పిటల్ దగ్గర దింపి పెడతాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. సౌజీ ఆ ఇంటికి తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని పార్టీ చేసుకుంటూ ఆ సంవత్సరం కాలేజ్లో మిస్ కాలేజ్ క్వీన్ అవార్డ్కు రిజిస్టర్ అవుతున్నట్లు చెప్పి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పునీత్ చెప్పినట్లే మిథున్తో పార్టీ హాల్కి 5 గంటల వరకే పర్మిషన్కి సైన్ చేయించాడు పునీత్ మనిషి. మరోవైపు టూర్ ముగించుకుని వచ్చిన తార హాస్పిటల్కి వచ్చి పిఏని తెగ తిట్టేస్తూ క్రెడిట్ కార్డ్స్ని బ్లాక్ చేసిన విషయాన్ని కేశవను కలిసి చెప్పడం కోసం ప్రయత్నిస్తుంటే ఆమెను లోపలికి వెళ్ళనివ్వకుండా మందారం ఆపడంతో మందారంతో గొడవ పడుతూ ఉంది. ఇంతలో అక్కడికి సింధు వచ్చింది. ఏమండోయ్, మరిప్పుడు సింధు పెళ్లి గురించి తెలిస్తే మిథున్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు? సింధు పెళ్లి చేసుకుందని తెలిస్తే తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు ఇప్పుడు వచ్చిన తార కథ ఏందంటారు? తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అబ్బా కొంచెం.